హలో హలో అన్న, చెప్పండి అన్న. ఎవరు? ఇప్పుడు మామనార్ నుండి మాట్లాడుతున్నా చెన్నయ్యను. మహబూబ్ నగరా? చెప్పండి అన్న. ₹1 వాళ్ళేదన్న ఇంతవరకు. ఏంటిది? అదే రైతు బంధు 15,000 20,000 అంటారు కదా. ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరంటే రేవంత్ రెడ్డి గెలిచిన మాత్రాన్ని వారానికి చేస్తానే ఇంతవరకు లేవు కదా. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? రెడ్డి వరకు 10,000 కదా. మరి ఏమన్నా పోతేవారే మనకు బాడుకో ఇది వరకు 15 మోతేవారు. ఇలా 3 తారీఖు నేను గెలిస్తే 9 తారీఖు వరకల్లా ఓరం వెళ్ళకపోతే 15 రైతు బంద్ చేస్తానే నా పైన ఇది వరకు లేవు అన్నా. చెప్పండి. అదే ఇప్పుడు నీ నెంబర్ నేను తీసుకున్నా. అదే నీ నెంబర్ తీసుకున్నందుకే నేను మాట్లాడుతున్నా. ₹1 గతి లేదు మాకు. వారం రోజుల నుంచే డబ్బులు పంపించేసినాం, పడుతున్నాయి అకౌంట్ లో అంటున్నారు కదా. నేను పొద్దుగాల కూడా ఫోన్ చేస్తా నీకు. ఏంది అది బ్యాంకులో పోయి నీకు ఫోన్ చేస్తా. ₹1 లేదు మాకు. ఎందుకు నాకు 2 ఎకరాలన్నర ఉంది. ₹1 గతి లేదు ఇంతవరకు. ఈడ ఇస్తాం అడిగిస్తాం ఇస్తాం అని చెప్పి. అన్నా నీ పేరు ఏం పేరు అన్నా? స్వామి నా పేరు. స్వామి అన్నయ్య నీ కోపం కాకు. నీ నెంబర్ నేను తీసుకున్నా. నీ మాట్లాడినందుకు నేను తీసుకున్నా. తెలంగాణ తెలంగాణ అన్న కేసీఆర్ ఇంత మనది చేస్తున్నారు కదా. మంది వాళ్ళు అయితే చేస్తలేరు కదా. మనది మనకి చేస్తున్నారు. ఆ కొడుకులు మనకేమన్నా ఎక్కువ తెచ్చి చేసిండ్రా? అంతే ఈ నీయే మాట అన్నయ్య. చెప్పండి అమ్మా. అది ఇంతకు ముందు అదే చెప్తాడు కదా జలశంకర్ అని, ఆయన చెప్తుంటేనే వాట్సాప్ నెంబర్ దొరికింది. నేను ఫోన్ చేసిన, ఆయననే మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. సార్ బిజీగా ఉన్నారమ్మా, మీటింగ్ లో ఉన్నారు. మీటింగ్ ఉన్నాడన్నా? అదే ఇప్పుడు చెప్తుంటేనే నేను ఇప్పుడే ఇంతకు ముందే నెంబర్ తీసుకున్నా. కరెంట్ అయితే నేను 1 నిమిషం ఆగు, నేను మాట్లాడతా. అసలు కరెంటు 2 గంటలు పోయింది అన్న ఈరోజు. 2 గంటలు పోయింది. మరి మేము పల్లి చేరు వేసుకున్నాము, తుకాలకి పోసుకున్నాము. ఎండిపోదా అన్నయ్య? ఎండిపోతుంది కదా. మరి దానికి పరిస్థితి ఏంది? కరెంట్ వస్తలేదా అమ్మ? అయితే పోతున్నారా? 2 గంటలు పోయిందన్న. 2 గంటలు పోయింది. రోజు 2 గంటలు పోతుంది మామనాడు జిల్లా. కరెంట్ లేదు మా ఊళ్ళో. పల్లెటూరులో కింద తెలీదు అసలు. పల్లెటూరులో కరెంట్ లేదు. ఇంకా సిటీలో కరెంట్ లేదంటే ఇంకా ఏం చెప్పాలో చెప్పన్నయ్య. చెప్పండి. మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఆయన దగ్గర ఆయన మీటింగ్ లో ఉన్నాడంట. ఆ తమ్ముడు దగ్గర ఒకసారి ఫోన్ మాట్లాడిండ్రు అన్నయ్య. ప్లీజ్ ఎంక్వైరీ చేస్తున్నా. మీటింగ్ లో ఉన్నాడమ్మా. కొంచెం మీటింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఎంక్వైరీ ఇప్పుడు కాకపోయినా రేపు ఎల్లుండి అయినా సరే ఎంక్వైరీ. సరే అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న.